ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. 5 రాష్ట్రాల ఎలక్షన్స్, 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ. ఈ 4 రాష్ట్రాలు అండ్ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఇందులో సంచలనమైన విషయం ఏంటి అంటే, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని, ఫైట్ చాలా భయంకరంగా హోరాహోరీగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో అదే నిజమైతే బీజేపీ ఒక సంచలనం క్రియేట్ చేసినట్టుగానే మనం చెప్పొచ్చు. ఒకవేళ మమతా బెనర్జీ 4వ సారి తిరిగి అధికారాన్ని చేపడితే సో అది ఇంకొక లైన్లో, ఇంకో కోణంలో మనం ఆలోచించవచ్చు. సో అండ్ డిఎంకే తమిళనాడులో మళ్ళీ పాగా వేసే అవకాశం ఉందట. గతంలో 2వ సారి జయలలిత అక్కడ అధికారాన్ని చేపట్టింది. సో మళ్ళీ ఇప్పుడు స్టాలిన్ డిఎంకే అక్కడ 2వ సారి, అంటే మొన్న 5 ఏళ్ళు పవర్, ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు పవర్లో ఉండే అవకాశం కనబడుతున్నదట. సో అండ్ అస్సాంలో బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలుపుకొని 2వ సారి కూడా కంటిన్యూ చేయడానికి అన్ని రకాల అవకాశాలు కనబడుతున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కనబడుతున్నాయి. అండ్ కేరళ విషయానికి వస్తే, కేరళలో ఇక్కడ 2 ఉంటాయి, 2 కూటములు. ఒకటి కాంగ్రెస్ కూటమి, ఇంకోటి కమ్యూనిస్ట్ కూటమి, యూడిఎఫ్ అండ్ ఎల్డిఎఫ్. యూడిఎఫ్ ఇక్కడ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. పాండిచ్చేరిలో 30 నియోజకవర్గాలు ఉంటే అన్ని చిన్న చితక పార్టీలు ఉంటాయి. అక్కడ ఎన్ఆర్సీ ప్లస్ 20, కాంగ్రెస్ ప్లస్ 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందట. సో వెరీ ఇంట్రెస్టింగ్. ముందుగా ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడదాం. నిన్న 29వ తారీఖు పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చినాయి. నిన్న సెకండ్ ఫేజ్లో కూడా రికార్డ్ స్థాయి పోలింగ్ జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో కూడా రికార్డ్ స్థాయి పోలింగ్ జరిగింది. నిన్న అయితే 2వ దశలో 91.66% నమోదైంది. 4వ సారి అధికారం మాదే అంటున్నది టీఎంసీ. దీదీని ఓడించబోతున్నామని బీజేపీ అంటున్నది. సిఆర్పిఎఫ్ పనితీరుపై మమత ధ్వజం. ఓట్లు పడట్లేదన్న నిరాశతోనే మమత ఆరోపణలు చేస్తోంది. సువేందు అధికారి. కొన్ని చోట్ల బీజేపీ సిపిఎం అభ్యర్థుల పేర్లపైన టేప్ అతికించినట్లు ఫిర్యాదులు. అవసరమైతే అక్కడ రీపోలింగ్ చేస్తామని ఈసీ చెప్తున్నది. ఇగో బెంగాల్లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో ఓటేయడానికి ఆటో ట్రాలీలో కిక్కిరిసి వెళ్తున్న ఓటర్లట. 91.66% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. సెకండ్ ఫేజ్ దాదాపుగా 142 స్థానాల్లో అక్కడ నిన్న ఎలక్షన్స్ జరిగినాయి. సో ఫస్ట్ ఫేజ్లో జరిగిన తర్వాత మిగతావి నిన్న జరిగినాయి. బెంగాల్ బీజేపీదే. కాషాయ పార్టీ తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. ఎగ్జిట్ పోల్స్లో పలు సర్వే సంస్థల అంచనా. అస్సాంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం. తమిళనాడులో స్టాలిన్కే మళ్లీ పట్టం. హంగొస్తే కింగ్ మేకర్గా విజయ్. పుదుచ్చేరి మళ్లీ ఎన్డీఏదే. ఏది పాండిచ్చేరి. కేరళ పగ్గాలు కాంగ్రెస్ సారథ్యంలోని యూడిఎఫ్కు. దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల పాలనలో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్ మీద తమ జెండా ఎగరేయాలన్న బీజేపీ లక్ష్యం ఈసారి దాదాపుగా నెరవేరినట్లే అని తెలుస్తోంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. బుధవారం బెంగాల్లో 2వ దశ ఎన్నికలు ముగియడంతో మొత్తం 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం పూర్తయింది. దీంతో పలు మీడియా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశాయి. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని, తమిళనాడులో డిఎంకే పట్టు నిలుపుకొని వరుసగా 2వ సారి స్టాలిన్ నేతృత్వంలో విజయం సాధించబోతుందని, కేరళలో వామపక్ష కూటమి ఎల్డిఎఫ్ గద్దెదిగి, అంటే ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టు ఆధ్వర్యంలో ఉన్న ఎల్డిఎఫ్ అక్కడ అధికారంలో ఉంది. ఎల్డిఎఫ్ గద్దెదిగి కాంగ్రెస్ సారథ్యంలోని యూడిఎఫ్ కూటమి పగ్గాలు చేపట్టబోతున్నదని తెలిపాయి. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ కూటమికి అధికారమని పేర్కొంటున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు రావాలి. ఆ రాష్ట్రంలో బీజేపీ 142 నుంచి 150 సీట్ల వరకు గెలుచుకొని మొదటిసారిగా అధికారంలోకి రాబోతున్నదని పలు సర్వే సంస్థలు తెలిపినాయి. అంత నేర ఉన్నది మొత్తం. అంటే 140 చేంజ్ వీళ్ళున్నారు, 140 చేంజ్ వాళ్ళు ఉన్నారు. 1 or 2 సీట్స్ బీజేపీ కొంత నెక్ టు నెక్ ఫైట్ ఇస్తున్నది. బీజేపీ 146 నుంచి 161 సీట్లు గెలుచుకుంటుందని, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140 సీట్లు వస్తాయని మ్యాట్రిజ్ అనే సంస్థ వెల్లడించింది. బీజేపీకి 150 నుంచి 175 సీట్లు వస్తాయని, టీఎంసీకి 118 నుంచి 138 సీట్లు వస్తాయని పీమార్క్ అనే సంస్థ చెప్తున్నది. బీజేపీకి 142 నుంచి 171 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉందని, బెంగాల్లో అధికారం వాళ్లదే అని, టీఎంసీకి 99 నుంచి 167 సీట్ల మధ్య వస్తాయని
పోల్ డైరీ అనే సంస్థ చెప్తున్నది. పీపుల్స్ పల్స్, జన్మత్ సంస్థలు తృణమూల్ కాంగ్రెస్ 177 నుంచి 205 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆ సంస్థలు చెప్తున్నాయి. పీపుల్స్ పల్స్ కానీ జన్మత్ అనే ఈ రెండు సంస్థలు తృణమూలే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అది కూడా 177 నుంచి 205 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని ఆ రెండు సంస్థలు చెప్తున్నాయి. మరోవైపు ఇది పశ్చిమ బెంగాల్ పరిస్థితి. సో మరి ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది? అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. లోకల్గా మమతా బెనర్జీ 3 సార్లు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని కంటిన్యూ చేస్తున్నది, నిలుపుకుంటూ వస్తున్నది. ఈ దేశంలో ఒక పవర్ఫుల్ లేడీగా ఆమె కనబడుతున్నది. సో అక్కడ ఉన్నటువంటి వామపక్షాలకి ఆ తృణమూల్ కాంగ్రెస్కి మధ్యనే ఇంతకాలం పోటీ ఉంటుండే. కానీ బీజేపీ చాలా పవర్ఫుల్గా ఎంటర్ అయ్యి నెమ్మదిగా వాళ్ళ యొక్క మెజారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి కూడా ప్రీపోల్ సర్వేల్లో కూడా అన్ని సంస్థలు దాదాపుగా ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పినాయి. మెజారిటీ అంటే ఈజీగా లాస్ట్ ఇయర్ వచ్చిన సీట్ల కంటే ఈసారి 100కు పైగా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగానే అనే విషయాన్నే పలు సర్వే సంస్థలు చెప్పినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే కనబడుతుంది. ఇంకాస్త ఎక్కువగా వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సంస్థలు చెప్తున్నాయి. సో మరి ఇది ఏం జరగబోతున్నదని చూడాలి. మరి ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా అంటే కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయినాయి, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనా 4వ తారీఖు ఆగితే అయిపోతుంది. ఏదేమైనా 4వ తారీఖు వరకు ఆగితే అయిపోతుంది కదా. 4th జస్ట్ మే 4th రిజల్ట్స్ రాబోతున్నాయి. దాని తర్వాత తమిళనాడు విషయానికి వస్తే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి స్టాలిన్ డిఎంకే పార్టీనే ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం సీట్లు 234, కనీస మెజారిటీ 118. చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఇన్సైట్, ప్రజాపోల్, పీమార్క్, మ్యాట్రిజ్ అనే సంస్థలు డిఎంకే దాని మిత్రపక్షాలు 120 నుంచి 168 సీట్ల మధ్య గెలుచుకుంటాయని పేర్కొన్నాయి. అన్నా డిఎంకే అండ్ మిత్రపక్షాలు అన్నా డిఎంకే అండ్ బీజేపీ ఈ పార్టీలన్నీ కలిసి 60 నుంచి 100 సీట్ల వరకు గెలుచుకోవచ్చని వెల్లడించాయి. సినీ నటుడు విజయ్ ప్రభావం పెద్దగా ఉండబోదని సర్వే సంస్థలు చెబుతున్నాయి. విజయ్కి 20 స్థానాల్లోపే దక్కుతాయని పేర్కొన్నాయి. ఎన్డీటీవీ, యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకే 98 నుంచి 120 సీట్లతో కింగ్ మేకర్గా మారబోతున్నదని, స్వయంగా అధికారంలోకి కూడా రావచ్చని తెలిపిందట. ఏదది? ఎన్డీటీవీ, యాక్సిస్ మై ఇండియా. మరి ఎన్డీటీవీ పెద్ద ఛానలే కదా, మరి వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎట్లా అది సాధ్యమైంది? వాళ్ళు దరిదాపుల్లో కూడా లేరు కదా. ఏకంగా అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదని చెప్పినాయట. ఎవరు? విజయ్. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేసిందట. కామాఖ్య ఎనలిటిక్స్ అనే సంస్థ కూడా 67 నుంచి 81 సీట్లతో టీవీకే కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలిపింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జిట్ పోల్స్. ఏం జరుగుద్దన్నది చూడాలి. ఇక కేరళలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి రాబోతున్నదని దాదాపుగా అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. అధికారం చేపట్టాలంటే కనీసం 71 రావాలి. యూడీఎఫ్ 75 నుంచి 90 స్థానాలు గెలుస్తుందని, అధికార ఎల్డీఎఫ్ 49 నుంచి 68 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీకి 3 నుంచి 5 సీట్లకు మించి రాకపోవచ్చని పేర్కొన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో మొత్తం సీట్లు 30, మెజారిటీ 16. ఎన్ఆర్సీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందని, అధికారం మళ్లీ ఆ కూటమిదే అని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే విజయ్ పార్టీ టీవీకే పుదుచ్చేరిలో కూడా ఉనికిని చాటుకుందని, 4 సీట్ల వరకు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ ప్రభంజనం వీస్తుందని అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలుంటే మెజారిటీ మార్క్ 64. యాక్సిస్ మై ఇండియా, జన్మత్ పోల్స్, జేవీసీ, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, పల్స్ టుడే, సాస్ గ్రూప్, బెంచ్ మార్క్ సర్వే ఈ సంస్థలన్నీ బీజేపీ 87 నుంచి 101 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసినాయి. కాంగ్రెస్ కేవలం 23 నుంచి 36 వరకు పరిమితమయ్యే అవకాశం ఉందట. ఇది అస్సాంలో ముందు నుంచి అన్ని ప్రీపోల్ సర్వేలు బీజేపీది అధికారం అని చెప్తూ వస్తున్నాయి. సో వాళ్ళు హ్యాట్రిక్ కొట్టబోతున్నారని. సో ఒక్కసారి చూడండి. సో ఇది సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నమాట. ఇగో తమిళనాడు విషయానికి వస్తే 234 స్థానాలు, మ్యాజిక్ మార్క్ 118. ఎవరికి 118 వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. పవర్ పోయిందా? యాక్సిస్ మై ఇండియా 92 నుంచి 110 డిఎంకేకి, ఏఐడిఎంకే 22 నుంచి 23, టీవీకే 98 నుంచి 120. సో మరి ఈ సర్వే సంస్థ ఎట్లా అంచనా వేసిందో అర్థం కావట్లేదు.
మిగతా ఏ సర్వే సంస్థ కూడా దరిదాపుల్లో లేదు. ఏది విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ జేవీసా 75 నుంచి 95 డిఎంకే, 128 నుంచి 147 ఏఐడిఎంకే. అంటే ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్పింది. తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ 8 నుంచి 15, కామాఖ్య అనలిటిక్స్ 78 నుంచి 95 డిఎంకే, 68 నుంచి 84 ఏఐడిఎంకే, 67 నుంచి 81 టీవీకే. అంటే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. మ్యాట్రిజ్ 122 నుంచి 132 డిఎంకే, 87 నుంచి 100 ఏఐడిఎంకే, 10 నుంచి 12 విజయ్ పార్టీ. పీమార్క్ 125 నుంచి 145 డిఎంకే, 65 నుంచి 85 ఏఐడిఎంకే, 16 నుంచి 26 టీవీకే. పీపుల్స్ ఇన్సైట్ 120 నుంచి 140 స్టాలిన్ పార్టీ, 60 నుంచి 70 ఏఐడిఎంకే బీజేపీ కూటమి, 30 నుంచి 40 టీవీకే పార్టీ. పీపుల్ పల్స్ 125 నుంచి 145 డిఎంకే. సో ఇక్కడ వాళ్ళదే అధికారం అని చెప్తుంది. 65 నుంచి 80 ఏఐడిఎంకే, 1 నుంచి 18 నుంచి 24 టీవీకే. ప్రజాపోల్ 148 నుంచి 168 సీట్లతో డిఎంకే అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నాయి. సో ఓవరాల్గా యావరేజ్ చూస్తే పోల్ ఆఫ్ పోల్స్ 120 డిఎంకే, 77 ఏఐడిఎంకే, 36 టీవీకే. సో ఏ రకంగా చూసినా విజయ్ పార్టీ కూడా ప్రభావాన్ని చూపిందని మనం చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూపే అవకాశం ఉందని. సో ఒకవేళ కనుక యాక్సిస్ మై ఇండియా అది కనుక నిజమే అయితే అది పెద్ద సెన్సేషన్, ఈ దేశ చరిత్రలోనే సెన్సేషన్ అవుతుంది. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్లో జన్మత్ పోల్స్ అనే సంస్థ టీఎంసీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. తృణమూల్ కాంగ్రెస్ 195 నుంచి 205 స్థానాలతో టీఎంసీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. జేవీసీ అనే సంస్థ హోరాహోరీ ఫైట్ ఉంటుందని చెప్తున్నది. 131 నుంచి 152 టీఎంసీ, 138 నుంచి 159 బీజేపీ. కాంగ్రెస్ పెద్దగా లేదు ఇక్కడ. మ్యాట్రిజ్ అనే సంస్థ 125 నుంచి 140 టీఎంసీ, 146 నుంచి 161 బీజేపీ. సో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సో ఈ మ్యాట్రిజ్ అనే సంస్థ ఇక్కడ కూడా డిఎంకే అనే చెప్పింది. ఓకే. పీమార్క్ 118 నుంచి 138 టీఎంసీ మమతా బెనర్జీ, 150 నుంచి 175 బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. పీపుల్స్ పల్స్ 177 నుంచి 187 టీఎంసీ, 95 నుంచి 110 బీజేపీ. అంటే ఇక్కడ ఒక 2 సంస్థలు బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నది. మ్యాట్రిజ్ అండ్ పీమార్క్ అనే సంస్థ. జేవీసీ హోరాహోరీ ఉంటుందని చెప్తున్నది. సో మరి చూడాలి, జన్మత్ పోల్స్ కానీ అండ్ పీపుల్స్ పల్స్ కానీ ఈ రెండు సంస్థలు ఇక్కడ టీఎంసీ మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. సో పోల్ ఆఫ్ పోల్స్ యావరేజ్ తీసుకుంటే 142 టీఎంసీ, బీజేపీ 143, మ్యాజిక్ ఫిగర్ 148. అంటే ఒక నేరో సిచ్యువేషన్ ఉన్నది అక్కడ. నెక్స్ట్ పాండిచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగే అవకాశం ఉందట. కేరళలో యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ కూటమి, అక్కడ రెండింటి మధ్యలోనే పోటీ. ఇక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా లేదు. సో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఎట్లాగైతే లేదో కేరళలో కూడా ఇక్కడ బీజేపీ లేదు. అస్సాం విషయానికి వస్తే, అస్సాంలో బీజేపీ 3వ హ్యాట్రిక్ కొట్టబోతున్నది. సో 3rd టైం కూడా గెలవబోతున్నారు వాళ్ళే. ఇక్కడ ప్రీ పోల్ సర్వేతో పాటు ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్తున్నాయి. దరిదాపులో కూడా కాంగ్రెస్ లేదు ఇక్కడ బీజేపీతో. యాక్సిస్ మై ఇండియా చెప్తున్నది 88 నుంచి 100 బీజేపీ, 24 నుంచి 36కే కాంగ్రెస్ పరిమితం అవుతుందట. జన్మత్ పోల్స్ 87 నుంచి 98 బీజేపీ, 29 నుంచి 30కే కాంగ్రెస్ పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. జేవీసీ 88 నుంచి 101 బీజేపీ, 23 నుంచి 33 వరకే కాంగ్రెస్ పరిమితం అవుతుంది. సో అక్కడ అధికారం చాలా ఈజీగా బీజేపీ నిలబెట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇట్లా ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన వివరాలు ఇవి. మే 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతున్నది.